పుడుచ్చేరిలో కానీ క్లియర్ గానే ఉన్నది. ఈవెన్ కొంత మేరకు తమిళనాడులో కూడా కొంత క్లియర్ గానే ఉన్నది. స్టాలిన్ వైపే కొంత ఉన్నది. ఒకవేళ డార్క్ హార్స్ విజయన్ ఏమన్నా కొంత చేయగలుగుతుంది తప్ప తమిళనాడులో కూడా పాపిరెడ్డి గారు మీ ఫేస్ హాఫే కనబడుతుంది. కొంచెం మొబైల్ ని సరిగ్గా పెట్టుకుంటారా? రైట్, కంటిన్యూ చేయండి. ముందు అయితే అటువంటి పరిస్థితులలో ఇప్పుడు బెంగాల్ విషయం ఎట్లున్నదంటే, బెంగాల్లో మనం 4-5 కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ ముందే, అంటే బెంగాల్ ఎలక్షన్స్ ముందే, అంటే ఇప్పుడు ఈ టైం ముందే 2 సంవత్సరాల నుంచి బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఏదంటే అక్కడ ఏదో విధంగా మళ్ళీ మనం అధికారంకు రావాలి, టీఎంసీని తీసేయాలని. అది వాళ్ళకు బంగ్లాదేశ్ లో జరిగిన అనేకమైన ఇన్సిడెంట్స్, అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ను తీసేయడము, మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఇంట్రీమ్ గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద అటాక్ చేయడము, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇండియా పాలసీస్ తోని దాన్ని బీజేపీ చాలా విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకొని బెంగాల్లో హిందూ సెంటిమెంట్ ను బాగా రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులను చాలా మటుకు అటాక్ చేయడం, కొంత చంపడం, ఆ తర్వాత యాంటీ ఇండియన్ స్టాండ్ కూడా బంగ్లాదేశ్ తీసుకోవడం, ఇవన్నిటితో జరిగింది ఏంటంటే అక్కడ కొంత మేరకు బీజేపీకి అనుకూలమైన నేపథ్యం రావడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఏవైతే నకిలీ ఓట్లను తీసివేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. దానిలో కూడా అనేకమైన తీసివేసే ప్రక్రియలో కూడా తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ చాలా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ బెంగాల్ పోలీసులను కానీ బెంగాల్ యంత్రాంగాన్ని కానీ వాడుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ యొక్క యంత్రాంగంతో దాన్ని అడ్డుకోవడం, అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా తీవ్రమైన ఘర్షణ ఎలక్షన్స్ ముందుకు రావడం జరిగింది. ఆఖరికి బెంగాల్ గవర్నమెంట్ ఎంత దూరం ఏంటంటే 8 మంది జడ్జెస్ ను కూడా వాళ్ళు ఒక రోజు బంధించి పెట్టే పరిస్థితి దాకా పోయింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి ఏంటంటే యాంటీ ఇంకంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆమె మొండి తనం, ఇవన్నీ కొంత కారణం అయితే బీజేపీ రాజకీయ వ్యూహం ఏదైతున్నదో హిందువులను కన్సాలిడేట్ చేయడం అన్నది ఈసారి బీజేపీ బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు ఆసరంగా చేసుకుని పెద్ద ఎత్తున ఇక్కడ పాపిరెడ్డి గారు మీరన్నట్టు రోహింగ్యాల్ని అరికట్టడంలో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాటుదారును అడ్డుకట్టడంలో ఈసారి కొంత బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే బయట అనేక విధాలుగా వస్తున్నాయి. మొసళ్లను, అదేవిధంగా బోర్డర్లలో విషపూరిత పాములు కూడా వదిలేరు అని వాస్తవం ఉందంటారు దీనిలో? ఇందులో ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ బార్డర్ అంతా, పాకిస్తాన్ బార్డర్ అంతా అంత ఎఫెక్టివ్ ఉండదు. ఎందుకంటే బార్డర్ పెద్దది. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఎక్కువ ముస్లింస్ అక్కడ పేదరికం ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ పని కోసము బెంగాల్ కానీ మిగతా భారతదేశం మొత్తం మీద వస్తారు. దాంట్లో రోజా క్లాస్ కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యూనిస్ ప్రభుత్వం ఇంట్రీమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్ గా బంగ్లాదేశ్ యాంటీ ఇండియన్ పాలసీ, యాంటీ హిందూ పాలసీ ఎప్పుడైతే తీసుకున్నదో దాన్ని, అది పక్కనే బెంగాల్ రాష్ట్రం కాబట్టి బెంగాలీస్ కాబట్టి దాన్ని ఒక విధంగా బీజేపీ తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. రెండోది ఏంటంటే అంతకుముందు బార్డర్ పోలీసు ఎక్కువ కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులో ఉండేది బార్డర్. ఇది ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో రిజీమ్ చేంజ్ అయిందో అప్పుడు బీఎస్పీకి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే పోలీసులకు అక్కడ వెస్ట్ బెంగాల్ పోలీసులకు అధికారం తీసేసి బీఎస్పీని డైరెక్ట్ గా పెట్టడము, కొంత ఇన్ఫిల్ట్రేషన్, అంటే ఈ ఎవరైతే దొరబాటుదారులు వాళ్ళని అడ్డుకోవడం, అనేక రకాలుగా జరిగిన తర్వాత దానిలో ఏమైందంటే మమతా బెనర్జీకి 30-35% ముస్లిం మైనార్టీ ఉంటుంది కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఆమెకు ముఖ్యం కాబట్టి ఆమె చాలా రకాలుగా వాళ్ళని రక్షించడానికి వాళ్ళ వైపు అనుకూలమైన వైఖరి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి బీజేపీ ఏం చేసిందంటే ఆ ఓట్లన్నింటి, అంటే హిందూ ఓట్లన్నిటి కూడా మొత్తం కన్సాలిడేట్ చేసుకొని హిందూ వర్సెస్ ముస్లిం మైనార్టీగా కన్వర్ట్ చేసిన అక్కడ కొంత బీజేపీకి అనుకూలమైన అంశంగా బాగా మారింది.
కొంత పెద్ద ఎత్తున ఓటు తొలగించడం ఇది ఇవన్నీ బెంగాల్లో కూడా ఏమైందంటే బెంగాల్లో రీసెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కొన్ని దాడులు కూడా ఈ ఎలక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు. ఎందుకంటే శాంతి భద్రతల ఉన్నది విషయంలో ఉన్నది కూడా శాంతి భద్రతల చాలా విషయం విషయాలలో కూడా బీజేపీ మమతా అంటే డి అనే పరిస్థితులలో జరిగింది ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆమె చాలా రోజుల నుంచి అధికారం ఉన్నది. మార్పు ఒకటి జనాలలో సహజంగానే అంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగానే ఉన్నది. దీంతో పాటుగా ఈసారి నా ఉద్దేశంలో ఒకవేళ ఎగ్జిట్ స్కూల్స్ లో ఇంకొకటి ఎగ్జిట్ స్కూల్స్ లక్ష్మీనాథ్ గారు ఒకటి మేజర్ గా చెప్తున్నది అంటే చాలా మంది నిన్న నైట్ లో కూడా నేను చాలా ఛానల్స్ లో కూడా చూడడం జరిగింది. వాళ్ళు చాలా మంది అంటే 20 to 30% ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్పలేదట. మీరు ఏ పార్టీకి ఓటేసిందంటే మేము చెప్పమని చెప్పినట్టు అంటే అక్కడ ఒక విధమైన భయానకమైన పరిస్థితి ఉన్నది. అంటే ఓట్లు వేసిన తర్వాత ఏ పార్టీకి మేము ఓటు వేసినామని చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు కాబట్టి మాకు చాలా మట్టుకు ఈ ఎలక్షన్ ఏదైతే మేము ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినామో అది ఎంతవరకు నిజమవుతుందో కూడా మాకు తెలియని పరిస్థితి ఉందని కూడా కొన్ని పెద్ద సంస్థలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ ఎలక్షన్స్ 2-3 విషయాలలో ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో హిందువులన్న దాని పేరు మీద ఓటును కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ మమతా బెనర్జీ గారు ఏం చేశారంటే బెంగాల్ 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 ఫర్ బెంగాలీస్ నాట్ ఫర్ ఢిల్లీ పీపుల్ అంటే బెంగాల్ అన్న కార్డును రీజనల్ కార్డును బెంగాలీస్ కార్డును వాడడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే ఈ రెండు కూడా పవర్ఫుల్ కార్డ్స్, హిందూ కార్డు పవర్ఫుల్ కార్డు, బెంగాల్ కార్డు పవర్ఫుల్ కార్డే కాబట్టి ఈ రెండిట్లలో ఏది బాగా పనిచేస్తుంది అనేది రేపు 4 ఎలక్షన్స్ లో ఏమేమిలో ఓట్లది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ టైం మమతా బెనర్జీ 100% గెలిచే అవకాశం లేదు, ఎక్కువ శాతం బీజేపీకి గెలిచే అవకాశం ఉండదు అనేది ఒక ఎగ్జిట్ పోల్స్ లాగా అనుకోవచ్చు. మిగతా విషయాలలో కూడా కొంత రావడం జరిగింది కాబట్టి అది ఒక విధంగా అదే జరిగితే మాత్రం బీజేపీ హిందుత్వ రాజకీయం ఒక పెద్ద గెయిన్. అంటే ఇంతవరకు బీజేపీ వాళ్ళు కేవలం హిందూ లేదా హిందీ రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళ ప్రాబల్యం ఉండే. బెంగాల్ అటువంటి రాష్ట్రంలో బీజేపీకి పెద్ద పట్టు లేకుండే. కానీ ఒకవేళ ఈ ఎగ్జిట్ స్కూల్స్ కానీ మనం అనుకున్నట్టుగా బీజేపీ ఒకవేళ గెలిస్తే మాత్రం అది రాజకీయాలలో ఒక పెనుమార్పు, ఒక ఎలక్షన్సే కాదు అంటే బెంగాల్ అటువంటి రాష్ట్రంలో కూడా హిందుత్వ ఫోర్సెస్ లేదా బీజేపీ హిందూ కన్సాలిడేషన్ అనేది జరిగితే మాత్రం మిగతా రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో కూడా దాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి దాని ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. బెంగాల్లో ఏమి రిజల్ట్స్ వస్తాయి నా ఉద్దేశంలో కేవలం అది రేపు అధికారం మార్పిడి రిజల్ట్సే కాదు. ఒకవేళ బీజేపీ ఒకవేళ అధికారానికి వస్తే మాత్రం చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంటది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ తమిళనాడులో కూడా ఇప్పుడు ఆ విజయన్ ఫ్యాక్టర్ అదొకటి డార్క్ హార్స్ అంటే అది ఎవరిని దెబ్బతీస్తుంది అన్న దాంట్లో ఒక సమస్య ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి వచ్చే వారికి ఏంటంటే స్టాలిన్ లెక్క ఒక బలమైన నాయకుడు డిఎంకేకి ఉన్నట్టుగా ఏఐడిఎంకేకి లేడు. ఏఐడిఎంకేకు ఒక విధంగా నాయకుడు లేని పార్టీ అయిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా బలమైన నాయకుడు లేని పార్టీ ఉన్నప్పుడు ఓటర్స్ ఆకర్షించుకునే అవకాశం తక్కువగా ఉంటది. కాబట్టి అక్కడ ఎలక్షన్ లో మనం చూస్తే కీన్ గా బలమైన నాయకులే ముందుకు వచ్చారు. ఒకటి స్టాలిన్, 2 విజయన్. కానీ ఏఐడిఎంకే ఆ లెవెల్లో ఒక ఈ ఇద్దరితో సమానమైన ఒక గట్టి నాయకుడు ఎవడు కూడా బయటకు రాలేకపోయారు. ఆ బీజేపీతో అలయన్స్ తోని కూడా స్టాలిన్ ఏం చేసిండు, ఈ డీలిమిటేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెట్టి ఆ టైంలో స్టాలిన్ అక్కడ తమిళ యొక్క సెంటిమెంట్ అంటే డీలిమిటేషన్ వల్ల అంటే ఇక్కడ పాపిరెడ్డి గారు ఇంకొక ప్రశ్న అందరిలో లేవనెత్తుతుంది. ఇప్పుడు ఎంత లేదన్నా ఈ కుల మతాలు అనేవి ఈ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఒక తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జోసెఫ్ విజయ్ ఈ యొక్క ఏదైతే పెరియార్ భావాలు ఎక్కువగా ఉండే తమిళనాడులో డిఎంకే ఓట్లనే విజయ్ చీల్చుకునే అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకే ఉండే ఓట్లు ఆ వాళ్ళకి ఎలాగో ఉంటుంది అనే వాదనలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయన బేస్ అంటే సామాజిక బేస్ డిఎంకే బేస్ కు దగ్గరగా ఉన్నది నిజమే. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఒక బలమైన నాయకుడు ఉంటే వాళ్ళ ఓట్లను వాళ్ళు రిటైన్ చేసుకుంటే ఒకవేళ ఈ విజయ్ వాళ్ళ ఓట్లను తీసుకోగలిగితే కొంత కాంపౌండ్. కానీ విజయ్కి వచ్చే ఓట్లు నా ఉద్దేశంలో అది ఏఐడిఎంకే నుంచి 2% పోతుంది, డిఎంకే నుంచి 2% పోతుంది. ఒకవేళ రేపు భవిష్యత్తు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ గెలిస్తే
అది కొంత మేరకు ఈ పార్టీ అది ఏఐడిఎంకే నష్టపరిచింది, DMK కన్నా కూడా ఒక రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక Right. ముఖ్యమైన అంశం. Right. కాబట్టి అన్ని వీటిలలో చూస్తే మాత్రం నా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే తమిళనాడులో డిఎంకేకి మళ్ళీ అధికారంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బెంగాల్లో మాత్రం బీజేపీకి అవకాశాలు ఉన్నాయి, టీఎంసీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ బెంగాల్లో బీజేపీకి వెళ్తే మాత్రం రాజకీయాలు భారతదేశంలోనే ఒక అనూహ్యమైన మార్పు రావడానికి అవకాశం ఉన్నది. అదొకటి. అస్సాంలో క్లియర్ గా బీజేపీ గెలుస్తున్నది. కేరళలో ఏమో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న యూడిఎఫ్ గెలుస్తున్నది. ఈవెన్ పుడుచేరిలో కూడా బీజేపీ అలయన్స్ అన్ని కాబట్టి అది గెలుస్తుంది. కాబట్టి ఇది రేపు 4వ తారీఖున జరగబోయే పరిణామాలు నేను అనుకుంటున్నాను. రైట్. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. మీరు తర్వాత అయ్యప్ప గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్ చేయండి. ఇదే నేను చెప్పినా కదా, ఇదే కన్క్లూజన్. ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళకి నేను కొట్టేయడం లేదు, కానీ గెలిచే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. బెంగాల్లో మాత్రం బీజేపీకి టీఎంసీ అన్న పరిస్థితిలో ఉన్నది. అక్కడ ఏమంటున్నారంటే చాలా మంది ఓటర్స్ మాకు చెప్పలేదు కాబట్టి ఈ రిజల్ట్స్ కూడా మేము కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసినావా లేదా అని చెప్తున్నారు. కాబట్టి బెంగాల్లో కొంచెం చెప్పడం కష్టం. మిగతా 3 స్టేట్